హాయ్ హలో నమస్తే అండి. ఈరోజు వీడియోలో ఇన్స్టంట్గా అప్పటికప్పుడు చేసుకునే ఒక స్వీట్ రెసిపీ అయితే చూపించబోతున్నాను. కేవలం ఇంట్లో ఉన్న వాటితోనే 10 నిమిషాల్లో ఈ స్వీట్స్ అయితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికోసం ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు ఉప్మా రవ్వను వేసుకోండి. 1 కప్పు ఉప్మా రవ్వకి 1 కప్పు షుగర్ కూడా వేసుకోండి. ఆ తర్వాత ఇందులో 1 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసేసుకోండి. వేసుకొని వీటన్నింటినీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. రవ్వ, షుగర్, ఇలాచీ పౌడర్ ఇవన్నీ కూడా మంచిగా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని దీనిని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ తీసుకొని అందులో 1 కప్పు వాటర్ వేసుకోండి. కొంచెం సాల్ట్ వేసుకొని ఈ వాటర్ని బాగా మరగనివ్వండి. వాటర్ బాగా మరుగుతున్న సమయంలో మనం ముందుగా కలిపి పక్కన పెట్టుకున్న రవ్వ, షుగర్ ఏదైతే ఉందో అది మొత్తం కూడా వేసేసుకోండి. వేసుకొని ఉండలు లేకుండా మంచిగా కలుపుకోండి. 1 కప్పు రవ్వ, 1 కప్పు పంచదార, అలాగే 1 కప్పు వాటర్ అండి. అన్నీ కూడా 1:1 రేషియోలో తీసుకోండి. ఈ విధంగా మంచిగా కలుపుకున్న తర్వాత లిడ్ పెట్టేసి ఒక 3 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకోండి. 3 మినిట్స్ తర్వాత ఈ విధంగా కొంచెం గట్టి పడుతుందండి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకొని మరొకసారి మంచిగా ఈ విధంగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకొని ఒక 1 మినిట్ పాటు లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోండి. 1 మినిట్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోండి. పక్కన పెట్టుకొని ఇది పూర్తిగా చల్లారాలండి. పూర్తిగా చల్లారితే రవ్వ అనేది ఇంకొంచెం గట్టి పడుతుంది. ఈ విధంగా చల్లారిన తర్వాత పిండిని మొత్తం కూడా చపాతీ పిండిలాగా ఒకసారి సాఫ్ట్గా ఈ విధంగా కలుపుకోండి. ఈ విధంగా మంచిగా చేసుకున్న తర్వాత హ్యాండ్స్కి కొంచెం లైట్గా ఆయిల్ కానీ నూనె కానీ అప్లై చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం కొంచెం తీసుకొని రౌండ్ బాల్ లాగా చేసుకొని హ్యాండ్తోని ఈ విధంగా ప్రెస్ చేసేసుకోండి. మరీ పల్చగా కాకుండా మరీ లావుగా కాకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా ప్రెస్ చేసుకొని వీటిని వేరే ప్లేట్లోకి పెట్టేసుకోండి. మిగిలిన పిండి మొత్తం కూడా ఇదే విధంగా చేసేసుకోండి. లైట్గా ఆయిల్ అప్లై చేసుకొని రౌండ్ బాల్స్ లాగా చేసేసుకొని గట్టిగా ప్రెస్ చేయకుండా లైట్గా ప్రెస్ చేస్తే సరిపోతుందండి. ఈ విధంగా చేసుకొని వీటన్నింటినీ కూడా ఒక ప్లేట్లోకి పెట్టుకొని డీప్ ఫ్రైకి రెడీగా పెట్టేసుకోండి. చూడండి, నేను అన్నీ అయితే ఇక్కడ ప్రిపేర్ చేసేసాను. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడెక్కాలండి. బాగా వేడెక్కిన తర్వాత మాత్రమే వీటిని అనేది మనం అందులో వేసేసుకోవాలి. మొత్తం కూడా మీరు హై ఫ్లేమ్లో మాత్రమే చేసుకోండి. హై ఫ్లేమ్ పెట్టేసి మనం ముందుగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న అప్పలు మొత్తం కూడా ఇందులో వేసేసుకోండి. వేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ వాటిని 2 సైడ్స్ కూడా ట్విస్ట్ చేసుకొని మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఒక 6 to 7 మినిట్స్లో మనకు ఫ్రై అయిపోతాయండి. 2 సైడ్స్ కూడా ఫ్రై చేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వీటిని వేరే ప్లేట్లోకి తీసేసుకోవడమే అండి. చాలా అంటే చాలా యమ్మీగా ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. అరిసెల కంటే కూడా బాగుంటాయండి. కాబట్టి మీరు ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, మీకు కూడా డెఫినెట్గా నచ్చుతాయి. పైన క్రిస్పీగా లోపల మెత్తగా చాలా బాగుంటాయండి. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.